హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా. నేను మీ బీవీఆర్ రావుని. ఒక సంచలనమైన విషయం ఒకటి వెలుగు చూసింది. ఏంటంటే టెస్లా అధినేత ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్నారా అంటే విశ్వసనీయ వర్గాలు అవుననే జవాబిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మస్క్కు విభేదాలు వచ్చాయి, మనం చూసాం. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపునకు విశేషంగా కృషి చేశారు ఎలాన్ మస్క్, అది కూడా మనకు తెలుసు. సో ప్రచారం కోసం కోట్లు ఖర్చు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే ట్రంప్ సర్కారులో మస్క్ కీలక బాధ్యతలు కూడా చేపట్టడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో వారిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. దీంతో ప్రభుత్వ పదవి ఏదైతే తనకు ఇచ్చారో దాన్ని వదిలేశాడు మస్క్. సో ప్రస్తుతం ఒకరితో మరొకరు ఫోన్లో కూడా సంభాషించుకోవడానికి తీవ్ర విముఖత ప్రదర్శిస్తున్నారట. ఎందుకంటే టెస్లా కార్ల వ్యవహారం కూడా మనం చూసాం. ఇది అమెరికాలోనే అని, అది కాదు భారత్ వెళ్తానని ఆయన అంటాం. సో ఈ క్రమంలోనే అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించి మస్క్ ఓ కొత్త చర్చ లేవదీశారట. తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఒక పోల్ నిర్వహించారు. ఆసక్తికరంగా 80% మంది దీనికి అనుకూలంగా ఓటు వేశారట. అంటే కొత్త పార్టీ పెడితే ఎలా ఉంటుంది, ఏమిటి, సలహా ఇవ్వండి అని అడిగితే 80% మంది ఆయనకు మద్దతుగా ఓటు వేశారట. సో ఈ క్రమంలోనే ది అమెరికా పార్టీ అంటూ ఎలాన్ మస్క్ పోస్ట్ చేయడం కూడా జరిగింది. ఇది చాలా ఆసక్తికరంగా. సో అమెరికాలో 80% మందికి ప్రాతినిధ్యం వహించేలా కొత్త పార్టీ స్థాపించడానికి తగిన సమయం ఇదేనా అంటూ మస్క్ పోల్ నిర్వహించారు. ఈ పోల్లో కొత్త పార్టీ ఇప్పుడు అవసరమేనని 80% మంది అనుకూలంగా ఓటేశారని ఆయన వెల్లడించారు. దీంతో ది అమెరికా పార్టీ పేరుతో మస్క్ కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నారంటూ ప్రచారం మొదలైపోయింది. అది నిజంగా అవుతుందా లేదా తెలీదు, ప్రచారం అయితే మొదలైంది. అయితే ఎలాన్ మస్క్ దీనిపై ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. చేయొచ్చు కూడా, పెట్టచ్చు కూడా, ఎందుకంటే స్వాతంత్రం ఉంది ఎవరికైనా. ఎలాన్ మస్క్ కూడా ఫాలోయింగ్ ఉంది. ఎస్, ఎందుకంటే ట్రంప్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల వారిని కూడా విస్మయపరుస్తున్నాయి, పిచ్చి పిచ్చిగా ఉంటున్నాయని అన్న ఉద్దేశం అందరికీ వచ్చేసింది. సో వాణిజ్యపరంగానైతేనేమి, ఇంకోటికి ఆయన ట్రంప్ ఎప్పుడు ఏ క్షణంలో ఏం మాట్లాడతాడో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. సో ఎలాన్ మస్క్ కూడా విభేదించడం, బయటికి రావటం జరిగింది. సో కొత్త పార్టీ పెట్టి పోటీ చేసి గెలవాలనుకోవడం తప్పేముంది. ఎలాన్ మస్క్కి ఆల్ ద బెస్ట్ చెప్తాం. థ్యాంక్ యూ.